ఇగో చేస్తానేమో ఇట్లా లొల్లి పెట్టుకుంటారు అన్న. చిన్న దానికి ఎందుకు లొల్లి పెట్టుకుంటావు అన్న? ఇగో చూడు ఎంతకాలం లొల్లి పెట్టుకుంటాడు. చెప్తున్నాడు ఇంటాడు తాగొచ్చి. చూడు ఏంది ఆనితో ఫోన్ చేపిస్తున్నావు కదా? ఆనితో నీకు చేతనైతలే, నీకు చేతనైతలే మొగను కావా నువ్వు? నీకు సారీ చెప్పిన తర్వాత నువ్వు ఆలీలతో ఎందుకు ఫోన్ చేపిస్తున్నావు? ఇప్పుడు బి తొక్తా అంటున్నారా? నువ్వు వచ్చి మాట్లాడు. ఇప్పుడు బి తొక్తా. ఇగో ఆడ అయిందన్నా, నువ్వు సంబంధించిన మీరు కొట్లాడు నువ్వు సంబంధించిన ఏం కొడతావా? కొడుతున్నా బిన్నర్ ఏమవుతాడా అంతగానో కొడుతున్నావు. అరే నువ్వు కొట్టాడుతున్నావు కదా, నువ్వు కొట్టాడుతున్నావు కదా, నువ్వు కొట్టాడుతున్నావు కదా. ఆయన నంబర్ నేను చేస్తా, ఆయన నంబర్ ఇస్తా కానీ ఆయన ఫోన్ లెక్కనే చేయాలి. ఫోన్ తీసుకో అని చెప్తున్నా ఇప్పుడే. నెంబర్ ఫోన్ కొట్టు. ఇట్లా కొట్లాటలు పెట్టుకుంటే ఏడికెళ్ళి ఏ లొల్లిలు తీసుకో ఏడ పెడుతురు. బయటికి పోయి ఏమైనా చేసుకోర్రా భయ్. కొట్లాటలు చేసుకుంటుంటే నా మీదికి రాదారా? వీడియో 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 అంటారు. ఇగో చేస్తానేమో ఇట్లా లొల్లి పెట్టుకుంటారు అన్న. చిన్న దానికి ఎందుకు లొల్లి పెట్టుకుంటావు అన్న? ఇగో చూడు ఎంతకాలం లొల్లి పెట్టుకుంటాడు. చెప్తున్నాడు ఇంటాడు తాగొచ్చి. చూడు ఏంది ఆనితో ఫోన్ చేపిస్తున్నావు కదా? ఆనితో నీకు చేతనైతలే, నీకు చేతనైతలే మొగను కావా నువ్వు? ఏంది నువ్వు రా మళ్ళా ఆనితో ఎందుకు ఫోన్ చేపిస్తున్నావు మళ్ళా? అరే వీడియో వీడియో దాకా ఉండాలి రా. ఆనితో ఎందుకు ఫోన్ చేస్తూ చేతనైతలే మొగడు కాదా? నువ్వు ఇంత పెద్ద ఎందుకు చేసుడా? నువ్వు చెప్తున్నా, నువ్వు వీడికి వచ్చి మాట్లాడు. నిన్న ఏడైతే అయిందో కొట్టాట ఆడికిరా నేను నిన్నట. అరే ఓని అన్న నువ్వు రా, అవన్నీ కాదు ఆగరా బాయ్. నువ్వు నువ్వు కచ్చే ఆగో రా, నువ్వు రా. చెప్పు రాలే అంటే నీ రూమ్ కాడికి వస్తాను. అరే జర్రా సార్ ఇద్దరు ఎందుకు ఎందుకు ఫోన్ చెప్పిస్తున్నావు? చాదరైతలే, నీకు చాదరైతలే. ఆన్ని కొడతా నిన్ను కొడతా, ఆన్ని కొడతా నిన్ను కొడతా. ఆనికి బి చెప్పు. అదే అంటున్నా, ఆన్ని కొడతా నిన్ను కొడతా. వీడియో వీడియో మట్టుకే ఉండాలి. అర్థమైందా? అర్థమైందా? నీకు సారీ బి చెప్పినా నేను. ఎవరు నీకు సారీ చెప్పిన తర్వాత నువ్వు ఆలీలతో ఎందుకు ఫోన్ చేపిస్తున్నావు? ఇప్పుడు బి తొక్తా అంటున్నారా? నువ్వు వచ్చి మాట్లాడు. ఇప్పుడు బి తొక్తా. ఇప్పుడు బి తొక్క. నువ్వు గాజులు వేసుకోలే కదా, గాజులు వేపిస్తా. దా నువ్వు రా. స్కూల్ దగ్గరనే ఉన్నా. దా స్కూల్ దగ్గర ఉన్నదా? ఆగనా అన్నా, అయిపోయింది వీడియో. సారీ చెప్పినా నేను. సారీ చెప్పిన తర్వాత వాణి నన్ను దొక్కుతాడంటనా? నన్ను దొక్కాలి నేను చూడాలి. అవసరం లేదన్నా. నేను బి ఫోన్ చేస్తే నాకు బి వస్తారు. ఎవరు? నీకు మ్యాటర్ తెలుసా? నీకు మ్యాటర్ తెలుసా? నీకు మ్యాటర్ తెలుసా? నీకు మ్యాటర్ తెలియదు నీకు ఎందుకు మాట్లాడుతావు? నీకు మ్యాటర్ తెలియదు నువ్వు ఎందుకు మాట్లాడుతావు? నువ్వు బెన్నర్ అన్న మీద ఎందుకు ఎగురుతావు? నువ్వు బెన్నర్ మీద ఎందుకు ఎగురుతావు? నీకు మొత్తం తెలుసు కదా. నువ్వు మధ్యలో వచ్చి సగం నీకు తెలుసు ఏం మాట్లాడుతావు, నీకే తెలియదు. మళ్ళా అవన్నీ నువ్వు మొగోని మాటలు మాట్లాడవు కదా, వీడికి వచ్చి మాట్లాడు బాయ్. అవన్నీ కాదు, నువ్వు వీడికి వచ్చి మాట్లాడు. అరే అన్నా నేను ఊకనే కొట్లాడన్నా. వాని తప్పులేంది, నేను ఊకనే కొట్లాడా. నా తప్పు కాదు. అన్నా నేను తిట్టినా కొట్టినా అన్న సారీ చెప్పమన్నాడు. సారీ బి చెప్పినా. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేసి ఏడున్నావు, నాకు గల్ల పట్టుకున్నావు కదా, నేను చూపెడతా, కట్టప్ప నీకు సారీ చెప్పినా, నువ్వు కొడతానో చేస్తాను.
అన్న ఆలీలతో అన్న బబ్లు అంట బాలు అంట ఆలీలు ఫోన్ చేసాడు ఏందన్న నాకు రాత్రి 1 గంటలకా అన్న ఫోన్ చేసాడు అవసరమా అదే రికార్డ్ అన్నకు పంపిస్తే అన్నే కొడతాడు అన్న వద్దనుకునే కదా అన్న నేను మంచిగా ఉన్నా ఎందుకన్నా ఇట్లా చేస్తుంది చెప్పు నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు చూడు ఇప్పుడు ఎట్లా మాట్లాడతాడు చూడు నువ్వు చూడు ఏమైంది ఇంకా రాలేవు ఏ రారాబాయ్ రా నీకు అర్థమైతలే నువ్వు రా నీకు రెస్పెక్ట్ చానిచ్చేస్తా నువ్వు అన్నిటితోటి ఫోన్ ఎందుకు చేపిస్తావు కట్టప్ప నువ్వు నీకేమన్నా ఉంటే అన్నయ్య చెప్పాడుతుండే పెద్దోడు కాబట్టి అన్నయ్య చెప్పాడుతుండే అర్థమవుతుందా ఓ దొబ్బేస్తాడు బాయ్ నువ్వు తప్పు చేస్తావు నీకు తెలియదు వేరే నన్ను ఓ నువ్వు బెన్నర్ నన్ను ఎందుకను నేను అంటే నీకు గాజులు వేసుకొని కూర్చున్నా మరి రా చేపిస్తున్నావు కట్టప్ప ఫోన్లు నువ్వు గాజులు వేసుకోలే కదా మళ్ళీ డైరెక్ట్ మాట్లాడేది ఉండే 1 గంటలకు 2 గంటలకు ఎందుకు ఫోన్ చేపిస్తున్నావు ఎవరు నేనా నువ్వు ఎందుకు మళ్ళా మధ్యలో నువ్వుకెట్టట్టు చేసుకున్నావు నువ్వు ఎవరు నేను చేయలే నీకు నేను ఫోనే చేయలే నీకు అన్న ఎవరు కటప్ప నీ కాల్ రికార్డ్ ఉంది కాల్ లిస్ట్ బి ఉంది చూపెట్టాలా నీకు నువ్వు ఇక్కడికొచ్చి దా నువ్వు చూపెడతా నువ్వు రా అరే ఆగ్రా అరే ఆగ్రా నీ బండి ఖరాబ్ అయింది నీకు సమాధానం నేను చెప్పిన ఎట్లా ఖరాబ్ అయిందో ఆయనకేమవసరం రా ఆయనకేమవసరం ఈయనకు తప్పే ఏమంటున్నావు అను నీ దోశ నువ్వు అను నువ్వు బెన్నర్ అనేడుతుండే నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు నన్ను అంటే అందరు పడతారా ఏ కటప్ప కాలి పిల్లి దెబ్బలు తినకు అందరన్నా మాత్రాన ఓడి గాజులు వేసుకొని కూర్చోలేడా నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడు మరి రామాలా ఇడికి రా స్కూల్ కాడికి రా అప్పటి నుంచి వస్తాడు 10 నిమిషాలు అయిపోయింది ఇప్పటికి వస్తుండే వచ్చి మాట్లాడితే అన్నకు ఫోన్ చేసి పెద్దగా అయితే అన్న ఫోన్ చేసి చెప్పురి అన్న నాకు తప్పే లేదన్న బెన్నర్ అన్నాడు బెన్నర్ పడ్డాడు ఎందుకు ఈయనకు సంబంధం లేని మ్యాటర్ బెన్నర్ బి అన్నాడు అవసరమే లేదు బెన్నర్ ని బి కావాల్సుకొని అన్నాడు వాంటెడ్లే అన్నాడు సరే గంగాన్ గురించి దోస్తానా ఏదో అన్నాడు గంగానికి సంబంధించిన గంగాడు ఏమన్నాడు అర్థం చేసుకుంటుండు ఈయనకేం అవసరమన్నా ఏ పోవా పో ఏంది బా నీది వీడియోలో చూస్తావు కదా ఎట్లా మాట్లాడినో నాకు కోపం వచ్చింది కొట్టినా అయినా కానీ నీ ఇడికి పోయిన తర్వాత నేను ఫోన్ చేసిందంట నేను ఫోన్ చేసిన ఆయనకి నాకేం అవసరమన్నా అరే నువ్వు సారీ చెప్తుంది అదే నీకు సంబంధించిన నేను అరే ఎట్లా అయింది ఏంది ఆయన చేపి అయితే చెప్పలే కదరా నీకు మాట్లాడతా ఆడ అయిందన్న నువ్వు సంబంధించిన నువ్వు నేను కొడతాను అయితే అంటేనా అన్న ఆయన ఎట్లా మాట్లాడి నువ్వు రాత్రి 2 గంటలకు ఫోన్ చేసే అవసరం ఏముందన్నా ఏమైంది ఇప్పుడు ఏమైంది చెప్పేడుతుండే అన్న 2 గంటలకు ఫోన్ చేసిండ నాకు ఫోన్ చేసి బాలన్న అంట ఎవరు ఆయన ఫోన్ చేసి అరే మావని ఎట్లా గల్ల పట్టుకుంటారు నువ్వు అంటాడు అన్న నేను చెప్పిన అన్న ఆయన తిట్టిండు నేను కొట్టినా అన్నకు చెప్పిన అన్న సారీ చెప్పమన్నాడు చెప్పిన ఆడికి అయిపోయింది అన్న మళ్ళీ కాల్స్ కానీ రెచ్చగొట్టి నన్ను ఫోన్ చేసి అరే ఆడికిరా అంటే కట్టప్ప నీకు నాకు ఏం లేదు నువ్వు అంతకు నువ్వు నా అంతకు నేను అన్న ఉన్నని చెప్పి పెట్టేస్తా మరి మళ్ళీ ఆయనకు ఎక్కించి ఫోన్ చేసి చెప్పిందట సాయి గారిని ఎట్లనైనా కొట్టాలి సాయి గాంధీ ఎక్కువ అయిపోతుంది నన్ను నూకిండు అది ఇదని చెప్పినట్ట ఆయన ఇంకో టింగర్ మాట్లాడుతున్నా అరే నువ్వు ఉండొచ్చు రావే ముషాద్కి అది ఇదని మాట్లాడుతా అన్న సంబంధమే లేదన్నా నేను కొట్లాడతలే అన్న నేను అన్నకు చెప్పిన అన్ని అన్నకు ఫోన్ చేసుకోనా లేదురా నేను పొద్దున వచ్చి వస్తాను మాట్లాడుతున్నాను
ఎట్లా మాట్లాడుతున్నావు రా చూసుకుందాం దా ప్లీజ్ దా. ఎవరు? ఏ గడ్డమా కమ్మునుడు వాయ్. నా. ఏంది నీ జాగ్రత్తకు వచ్చినానా ఏ జాగ్రత్త? నాదా? చూపిస్తున్నావు మరి నాదా? ఇది ఆ? ఇవే ఉల్టా సీదా అరే మాట్లాడు. ఇంకా చూడు బయట ఉన్నాయి, ఇగో తారీఖు చూడు చూపిస్తా ఎన్ని గంటలకు ఫోన్ చేసి చూడు ఇగో చూపెట్టు. ఇగో చూపెట్టు అన్న, చూపెట్టు. ఇగో ఇక్కడ చూడు చూపెట్టు. చూపిస్తా ఇగో నేను చూపెడతా. ఇగో చూపి అరే నైట్ ఫోన్ చేస్తుండన్నా ఎవరు? నేను చేసినా? నేను నేను చేతగాను కాదు. నువ్వు ఎప్పటికైనా దొరుకుతావు. ఏం చేయలేవు ఏం చేయలేవు అర్థమైందా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. కొట్టుమాను కొట్టుదా ఏ ఆగండి, మీరు రెచ్చగొడతారు ఎందుకు? కొట్టు, కొట్టు. ఇంటికాడ ఉంటే నడుచుకోద్దా అరే, ఎవరో ఫోన్ చేసి తిడుతున్నాడు. ఎవరు బాలన్న. నేనేందుకు చెప్తా నాకేమొస్తారు బాబు చెప్పనీకి ఎవరో బాలన్న ఫోన్ చేసి తిడుతున్నాడు. ఎవరు బాలన్న నాకేం తెలుసా బాలన్న ఎవడు బాలనేవాడు బాలనేవాడు నీకు తెలియదా? బాలనేవాడు నీకు తెలియదా? నాకేం తెలుసు నీకు తెలియదా? నాకేం నీకు తెలుసు తెలియదా? ఆయనకు ఫోన్ చేసి ఆగు. చేసుకో ఎంత మాట్లాడుతుండు రాత్రి నంబర్ దా చూసుకుంటా తొక్కా ఇస్తా. చెప్పినా లేదా? అయిపోయింది ఏదో అయిపోయింది ఏమన్నా నేను పిచ్చోడినే అన్న మేము పిచ్చోళ్ళమా నీతో కొట్లానికి నాకేమన్నా నసమా చెప్పు చూస్తా దా ముషాబాద్ దా చూస్తా నీ ముషాబాద్ ఇప్పుడే రామన్లే. నేను ఫోన్ చేసిన నీ ముషాబాద్ 6 నెలలు అయిపోయింది, వదిలేసి ముషాబాద్లా. నీకు ఇప్పుడు నేను ఫోన్ చేసి నువ్వేగా ఫోన్ చేసి మళ్ళీ నువ్వు కొట్టాడుతున్నావు కదా, నువ్వు కొట్టాడుతున్నావు కదా, నువ్వు కొట్టాడుతున్నావు కదా. అది కాదన్నా అన్న, నీ మాట వింటా. సరే నన్ను కొట్టవా అన్న, కొట్టు. కాదు, నువ్వు కొట్టన్నా, ఎందుకు? నీ ఉట్టిగానే తప్పు మనం చేయలే. కొట్లాడుకుంటే నీ తప్పు ఏమొస్తుంది? చేయలే. తప్పు చేస్తే కట్టప్ప నన్ను కొట్టు నువ్వు కొట్టు. 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 నీ తప్పు చేస్తే నన్ను కొట్టు. ఆనిపి కొడతా. ఆనిపి కొడతా. అదే అంటున్నావా? నువ్వు కొడతావా? నేను కొట్టినా? అరే వినడా రా 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 అని వదిలిండు. అరే నువ్వు కొట్టినా కదా? నువ్వు తప్పు చేయలే కదా? నన్ను కొట్టు. నీతో చేపిస్తావు అనుకో. ఆనిపి కొడతా. వీడియో తీసి ఫోన్ చేసి ఆనిపి కొడతా. ఇగో, నువ్వు ఫస్ట్ చెప్పింది అర్థం చేసుకో ఒర్లో కాగా మా గుట్టం కొలడానికి వస్తాం చెప్పు. మేమేం భయపడతలే మేము చెప్పు. గుట్టం వేసుకోలేదు చెప్పు. అర్థమవుతుందా గాజులు వేపిస్తా చెప్పింది నీకు. ఫస్ట్ చెప్పు. వేపించుకో ఎవరు చెప్పు. భయపడతలేడు చెప్పు. అర్థమైందా? సరే, అలా, చెప్పు. ఆయన ఎందుకు వీడియో- వేపించినావు? నేను చెయ్యలే నాకు కావాలంటే మళ్ళీ ఎవరు చేసిండు? ఎవరు చేసి వాళ్ళకి ఫోన్ చేసి అడుగు ఆయన వీడియో చూసి ఫోన్ చేసిండు వీడియో చూసి చేసిండంట అన్న వీడియో చూసి అన్న అన్ని కాదన్న వీడియో చూసి ఎట్లా చేస్తాడన్నా ఎట్లా చేస్తే అడగాలుంటివి. ఆయనకేం బాధ ఎవరు ఆయనకేం బాధ అరే మా ఇంట్లో లేదానికి చేయరు అర్థమవుతుందా అర్థమైందా? నువ్వు, నీ మీద చేసేటప్పుడు నీకు సారీ చెప్పినా నేను ఎవరు? సారీ చెప్పినా నేను లేదా? తప్పులా అన్నీ వెళ్ళిపోయినా. చెప్పమన్నా. సరే. మళ్ళా నువ్వు ఎందుకు నేను చెప్పిస్తావు? నేను చెయ్యలేను. ఎందుకు చెప్పిస్తావు? చెయ్యలేను. ఎందుకు చెప్పిస్తావు? నువ్వు కొట్టాలంటే కొట్టు. నువ్వు కొట్టాలంటే కొట్టు. నువ్వు కొట్టు. అర్థమైందా? ఏం చేయలేవు పో గీ గప్పాలే పని చేసుకో గీ గప్పాలే పని చేసుకో. గీ గప్పాలే నువ్వు జరగనా ఇంటికాడికి వెళ్ళి నడుచుకుంటారా నీకే ఎవరు ఫోన్ చేసి రా 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 అంటే వచ్చినా మరి వచ్చినా నువ్వు రావాలంటున్నా రావాలి వచ్చినా వస్తా బరాబర్ వస్తా. మాట్లాడుతుండు నేనేం ఎక్కువ మాట్లాడతలే అన్నని మధ్యలో పెట్టుకొని మీరు ఆయన ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నారు. చేయనికే చెప్పు అరే ఎవరో ఫోన్ చేస్తే బాలన్న బాలన్న అంటే ఏ బాలన్న నీకు ఫోన్ చేస్తే అడగాలంటే ఎందుకు చేసినావని నేను చేసినా అని చెప్పినా అడుగు మాట చెప్పేసేది ఉండే కదా నేను చేయలే అని చెప్పి అరే రా రా ఒక్కటే మాట్లాడని విను నేను ఒక్క మాట చెప్పిందా ఫోన్ చేసి రాత్రి ఫోన్ కాదు నీ ఇంటి దర్వాజా కొట్టే వాళ్ళు బీ మా దగ్గర ఉన్నారు అర్థమైందా? ఇగో గివి, ఫోనే. గివి. ఓ మళ్ళా, ఇగో, నువ్వు ఎట్లా చేపిస్తావు ఫోను? నువ్వు ఎట్లా చేపిస్తావు ఫోను? నువ్వు ఎట్లా చేపిస్తావు ఫోను? అన్నా, ఆగనా ఒక్క నిమిషం. ఆగ్రా, ఎట్లా చేపిస్తావు మళ్ళా? ఎట్లా చేపిస్తావు? బయట వాళ్ళతో చేపించింది తప్పుగా. అర్థమవుతుందా వచ్చినావు చేస్తా తొక్తా గిక్తా అంటే తొక్తా అంటే ఎవరు భయపడ్డారు ఈడ? అర్థమవుతుందా అరే చెప్పన్నా ఆయనకు చెప్తున్నాడు పోనీ నువ్వెందుకు వచ్చినావు రమ్మంటే నాకు ఫోన్ చేయొచ్చుగా నీ ఫోన్ కలుస్తలేదు అని ఎన్నిసార్లు చేసినా చూడు ఇగో. వీళ్ళతో ఇగో ఇక్కడ చూడు. మాట్లాడుతున్నారా నేను ఇగో ఇగో వీళ్ళతో మాట్లాడుతున్నా నేను ఎన్నిసార్లు చేసినా చూడు ఇగో కనిపిస్తలే ఇగో 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేసినా నీకు వాళ్ళతో బిజీ మాట్లాడుతున్నాను వస్తుంది.
అరే ఏంద్రా పనికిరాని కొట్లాటలన్నీ ఏంద్రా చెప్పు. ఒక్కళ్ళు ఉందా అన్న 5 ఏళ్ల నుంచి ఒక్కళ్ళు ఉందా నేను ఎవరికైనా ఫోన్ చేసినా మా ఇంట్లో కూడా ఫోన్ చేయరు ఎవరో ఫోన్ చేసిన దానికి వచ్చి నాకేమైనా అవసరమా డోర్ కొడతా అంటే ఏం చేస్తారు మీరు ఆ? పనికిరాని పని ఆయనకు చెప్పు డోర్ కొడతా గీడు కొడతా అంటే ఎవరు భయపడలేడా వేసుకోలే మేము మస్తు డోర్ కొట్టి మేము కూడా వచ్చినాం అర్థమవుతుందా నేర్పిస్తా నీకు ఆ, చెప్పు. ఎవరు నేర్పియాలి కదా నేను నేర్పిస్తా అర్థమవుతుందా? అన్న నేనేం తప్పు మాట్లాడలే అన్న మేమేం తప్పు నేను తప్పు మాట్లాడలే ఆయన తప్పు ఉంది కాబట్టి నేను కొట్టి సారీ చెప్పిన అన్న ఎందుకు కొట్టినా బెన్నర్ అన్నాడు నన్ను అన్నాడు ఏమన్నాడు ఆయనకు సంబంధమే లేదు. నేను చెప్తా అయ్యో నీకు సంబంధం లేదు. సంబంధం లేదా లేదు. నా దోస్తు వస్తా బరాబర్ వస్తా గంగాడు వస్తా. మాట్లాడేటోళ్ళకి సపోర్ట్ చేయి నువ్వు ఎవరు నీ దోస్తుకు సపోర్ట్ అరే, చేయ ఆడు బండి ఎక్కి- వాడు అర్థం చేసుకోండి అరే భయ్ నీకు. వాడు అర్థం చేసుకోండి అడిగొద్దా? మేము అడిగొద్దా? అరే నువ్వు బండి చేపిస్తా అని చెప్పిండు ఆ? ఈయనకేం నీకు సంబంధం లేదు కదా సార్. ఇలా మాట్లాడుకున్నాం అరే నన్ను అన్నాడు రా నాకు సంబంధం లేదు అనుకుంటున్నావు నీకు నేను ఒక్క మాట మాట్లాడలే నీకు బండి నా తీసుకోవచ్చే. సిద్ధంగా ఫస్ట్ నన్ను నువ్వు- అనలే. నువ్వు ఎట్లా అర్థం చేసుకో? ఫస్ట్ అనలే. నువ్వు. అప్పుడుగా ఫస్ట్ నా అనలే. నువ్వు అయ్యో ఫస్ట్ నుంచే రెచ్చగొడుతున్నావు కట్టప్ప నేను ఇక నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. అరే, ఓ, పిచ్చోని నా మరి. పోనీ అన్న, పిచ్చోని అరే, మరి. చెప్పులు నైట్ 12 గంటలకు ఏ ఫోన్ చెప్పులు చేసినా వేసుకో పిచ్చోని మరి. ఇప్పుడు ఫోన్ కొట్లాడికి చేసి, వచ్చినావు, అవి చెప్పులు అరే నేను వేసుకోరా? కొట్టడానికి రాలే రా రా అంటే వచ్చినా ఆయన నేను. రమ్మన్నాడు కోపంలో నువ్వు సంలాయించుకోవాలా బయట వాళ్ళ ఎవరు బయట వాళ్ళు అంటే ఆయనకు ఉండాలా బయట అక్కడ కొట్టాడా? ఎవరో బా- ఎవరో- ఛానల్కి వెళ్ళి పో అంటే ఒకటి సప్పుడాకి వెళ్ళిపోయినా. అన్న ఫోన్ చేసి వచ్చినా. ఎవరో బాలన్న పిచ్చోనా ఫోన్ మరి? చేస్తున్నా ఇంతకుముందు కూడా చేసి అరే అది అరే తురే అని చెప్పి తిడుతున్నాను సాయన అవువా ఇప్పుడు నేను కడప గురించి ఫోన్ చేసిండు. ఏమంటున్నా ఎందుకు కొట్లా మీరు కొట్లాడుకుంటే ఏమొస్తుందా కొట్లాడతానా? నాకు ఏమైనా అవసరమని నేను ఎవరితోనైనా కొట్లాడింది ఉందా అన్న? ఇప్పటి ఆయన వరకు నంబర్ ఒక ఈయన మాట దగ్గర చెప్పు. ఉంటుందా అన్న ఎవరు తీసుకో ఇగో. ఆయన నంబర్ ఈయన దగ్గర ఉంటది ఆయన నెంబర్ ఉంటే ఆయన మాట్లాడు. పిలిపి అన్న మాట్లాడు. ఆయన ఎట్లా మాట్లాడిందంటే నా కటమ మీద కోపం లేదన్న ఆయన అన్న మాటలు కోపం ఉన్నాయి ఆయన పిలిపి నేను ఇగో ఇప్పుడు బి సారీ చెప్తా ఎగ్రీన్ కదా ఇప్పుడు బి సారీ చెప్తానా అన్నా, ఇప్పుడు బి సారీ చెప్తా ఇగో, ఆడ మేము ఎవరైతే కూడా మాట్లాడిండో మేము కూడా సారీ చెప్తాం మాకేం కోపం లేదు అర్థమవుతుందా? అని పిలిపి ఆడ ఎవరైతే అరే మాట్లాడారు నాకేం అసలు అరే, ఫోన్ ఓడి చేసినా దగ్గర నువ్వు ఉంటుంది. పిలిపి మరి. అమ్మతోడు నంబర్ ఉంటది అన్న ఆ? అమ్మతో నంబర్ అమ్మతో నాకేంటి గుట్టంగా వస్తుంది ఉంటది. ఇగో తీసుకో ఫోన్ లాక్ తీసి ఇచ్చిన కానీ అంత కొట్టు కొట్టు ఇగో ఇగో కొట్టు ఇగో నీకు ఉన్నాయి మరి ఇగో గివ్వే ఒంకర మాటలు బంద్ చేసుకో ఒకరు మాటలు ఇగో మాట్లాడుతున్నారు ఫోన్ ఇచ్చిన కదా చెక్ చేసుకోమాను జబ్బులో పెట్టుకొని అడుగు. అరే అన్న ఎందుకన్నా నువ్వు ఆ చిన్నదానికి? అరే, అరే, ఏదో నువ్వు బండి బాగా ఇగో నేను ఒక మాట అరే నాకే ఎవరో తెలియదు అది కాదు ఓన్లీ బండి దీని గురించి గురించి కొట్లాట చేసిండు, నేను చెప్తా బండి గురించి కొట్లాట అయినప్పుడు లైట్ తీసుకోవాలా మీరు నువ్వు మనసు మీద ఎందుకో మా మనోడు ఏదో అన్నాడు మీరు అరే అన్న, ఇట్లా వస్తావా రావా, వస్తావా రావా అంటే నడుచుకుంటూ వచ్చినా నా చెప్పుల మీద. కూడా ఫోన్ చేసి తిడితే బాధ అనిపించదా అవ్వ నన్ను ఒక్క మాట మాట్లాడి నాన్న కాళ్ళకి వెళ్ళిపోండి ఒకటి సప్పుడాకి వెళ్ళిపోయిన ఒక్క మాట కొట్లాడి ఎందుకు పెద్దగా అవుతుందని కదా వీడు చేపియాలే కదా ఆడు ఓడి ఫోన్ చేసి తప్పు ఉంది కాబట్టి వెళ్ళిపోయినావు ఊకనే పోలే అర్థమైందా? నా తప్పు ఉంది. ఆ, నీ తప్పు ఉంది కాబట్టి పోయినావు. నా తప్పు ఉందంటారు అరే నీ తప్పు ఉంది కాబట్టి పోయినావు నువ్వు అవునా? ఊకనే పోవు ఊకనే ఎందుకు పోతావు నువ్వు ఎవరు? ఎందుకు పోతావు నువ్వు నాతో కొట్లాట ఎందుకని కొట్లాడుతుంటే. చెప్పి అప్పుడు ఇప్పుడు ఎట్లా రాకుండా కొట్లాడినావు నువ్వు? అర్థమైందా? నువ్వు ఇప్పుడు ఎట్లా కొట్లాడుతున్నావు? ఎవరు? అప్పుడు కొట్లాడు. రా, రా, నీ తప్పు లేనప్పుడు కొట్లాడాలి. రా, రా అంటే వచ్చి అర్థమైందా? కొట్లాడాలి. బంద్ చేసుకో. ఎందుకు కొడుతున్నావు? నా బిన్నర్ ఏమవుతాడా? నా దగ్గర కొడుతున్నావు. అరే బెన్నర్ గురించి కాదు ఈడ మరి మాట్లాడాలి. అన్నాడు అన్న. కొట్లాట. ఇదిగో, నువ్వు తప్పు చేసినావు నువ్వు ఒప్పుకున్నావు అవ్వా నా నీకు చేపిస్తాను చెప్పిన నువ్వు. బండి తీసుకుపోయాను నీకేం కాదా నా బండి మాది కాబట్టి నొర్రినా ఒరి నువ్వు చేపిస్తా అని చెప్పిండు. ఈయన బెన్నర్ అన్నట్టు నన్ను ఎందుకు అంటారు రా ఏం అవసరం రా అనగో సారీ చెప్తున్నా సారీ ఫోన్ చేసిరో వాళ్ళు కావాలి అలా బాలంట నంబర్ అరే ఇగో, నా ఫోన్ చెక్ చేసుకో. బాలేదు. అరే వీడు చేపియాలే అంటారా ఓడే ఆయన తోటి మనకు కొట్లాట అన్నా, నువ్వే పైలోనని కాలు మొక్తా నీకు కట్టపని కొట్టా కదా దండం పెట్టి సారీ చెప్తానా బాలన్న నువ్వు రా ఒకసారి. అరే ఆయన నువ్వు కన్నా రా. చేసి నాకా బాలనే వాడు రావాలి ఫోన్ పిలువు చేశాడు మరి. పిలువు నువ్వు బాలు నంబర్ బాలు. పిలువు అంటే ఫోన్ ఇస్తా చెక్ పిలువు. చేసుకో బాలనే వాడు ఆయన నీకు అంటే కోపంలో అర్థం అవుతలే వీడు చేపియాలే అంట వాడు ఓడు చేపియాలే అంట, ఫోన్ చేయి బాలన్న ఎవరో ఆ నంబర్ ఉంది కదా నాకు పంపి ఇక్కడ నేను చేస్తా ఇక్కడ అన్నా వీడియో తీసి ఇట్లా కొట్లాడుకుంటారు అని పెడితే ఎట్లుంటది లాస్ట్ కి వస్తే నువ్వే నమ్ముతావు నువ్వే నీకే అర్థమవుతుంది అబద్ధాలు ఆడుతుండు అరే ఏంది అర్థం చేసుకోవాలి కానీ ఇట్లా కొట్లాడుకుంటే నా నంబర్ ఎట్లా కలుస్తుంది
నా నంబరే కదా వాట్సాప్ కాల్ ఎట్లా చేస్తాడన్నా किसकी गलती है ओन तपू తెలియదన్నా నాకు కూడా ఎప్పుడు అరే గంగో అరే వీడియో వరకే ఉండాలా పర్సనల్ తీసుకోవద్దు 100 సార్లు చెప్తాను పర్సనల్ తీసుకోవాలంటే 100 తీసుకోవచ్చు నేను చిన్న దానికి పర్సనల్ తీసుకోవచ్చు మీరు అరే రమ్మంటే నాకు ఫోన్ చేసి సరే నా ఫోన్ బిజీ వస్తుందో ఎందుకు వచ్చినావు ఆగచ్చు కదా ఆడ అరే అన్న ఫోన్ చేసి రా వస్తావులే అని ఇంటికి వచ్చి అనగానే నువ్వు హీరో ఇంటికి వచ్చి డోర్ కొడతా గల్లీకి వస్తా అన్నాడు అది ఇప్పుడు అన్నాడు కదా, అప్పుడైతే అనలే కదా. అప్పుడు అంటేనే వచ్చినా అర్థమైంది విను పెట్టిరు కదా పెట్టుకురుగా అలా చూసుకో సాయికి ఏం అవసరం? పిచ్చా ఆమె పిచ్చోళ్ళం మరి మా కొట్లాడ వీడియో చూపించిన వీడియో తీద్దామని నీకు చూపిద్దామని తీసిన పడే ఆ వీడియో నువ్వు అప్పుడే రావాలా నాను వీళ్ళు నీకు ఫోన్ చేసినాను నీకు లడై హో గయి కొట్లాట అయిపోయింది అరే బాలన్న ఎవరు అయిపోయింది. అనుకో సార్. ఆయన ఓడో ఫోన్ చేసి ఓరా బాల- మీరు నువ్వు అర్థం చేసుకోకుండా కట్టప్ప చేపించిన ఆయన నంబర్ నేను చేస్తా ఆయన నేను నంబర్ ఇస్తాను నీకు నంబర్ ఇస్తా కానీ ఆయన ఫోన్ లెక్కనే చేయాలి ఫోన్ ఇగో తీసుకో అని చెప్తున్నా ఇప్పుడే ఆయన ఇగో ఫోన్ చేయాలి. ఇగో నెంబర్ ఫోన్ కొట్టు అంటకెళ్ళి కొట్టు ఇప్పుడు చెయ్యు అరే నాతో బాలాన్ని ఎవరో తెలియదు ఫోన్ చేసిర్రంట అని ఫోన్ చేస్తుర్రంటే వీడియో చూసి ఎవరు ఫోన్ చేసిర్రు ఏమనేది ఉండే నేను చెయ్యలేదు అది సాయి చెప్పినా భయ్యా, ఇంత లేదు, ఫోన్ చేసి డైరెక్ట్ గరంసే మాట్లాడుతుండు డైరెక్ట్ ఫోన్ చేసి ఆ బాలన్న ఎవరో ఫోన్ చేయరు అయిపోతుంది ఆ బాలన్న పిలిపిరు మాట్లాడదాం పెట్టారు బాలన్న ఆ డిలీట్ చేసి వీడియో డిలీట్ చేసి డిలీట్ కాదు అట్లనే పెట్టు నేను పెట్టేస్తా ఇక్కడ ఫోన్ ఇటీ నేనే పెట్టి పడేస్తా ఇట్లా కొట్లాడుకుంటా ఇదిగో నిన్న నైట్ ఫోన్ చేసిండు ఏమవసరం నైట్ అన్న ఎవరు? ఒకసారి ఆ చూసుకో ఎస్టేట్ అంటే ఏమొస్తుంది ఒక్క నిమిషం తీస్తా ఒక్క తీయు నిమిషం ఇదేనా అదే తీయు ఎప్పుడు చేసిన చూడు అలా చూడు ఇగో అన్న. ఎన్ని గంటలకి నైట్ చేసిండంట నేను చూడు మరి నైట్ అంట ఇది. ఇప్పుడు ఇది నీ నైట్ కాక ఇది అయిపోయింది నైట్ ఎందుకు చేసినావు నైట్ ఫోను? చేసినా నీకు ఎందుకు ఫోన్ చేసినావు? నైట్ చేసా నీకు సారీ చెప్పినా నేను సారీ చెప్పడానికి నేను ఫోన్ చేస్తా నేను కూడా సారీ చెప్పినా. చెప్పడానికి అన్న నేను ఇప్పుడే కూడా అర్థమైంది కదా, నేను ఎట్లా అన్న, బదలాలి? అన్న, బండి తీసి అది ఫోన్ ఫోన్ చేసి లో బండి వదిలేయ్, ఫోన్. అది కావచ్చు, నేను తీసుకున్నా. కొట్లాట పెట్టుకుంటున్నా ఆయన అంతే సానం తీసుకోవాలి అంతే ఇంటికి వచ్చి డోర్ చూపించండి కొడతా. కదా, బాలన్న తీసుకురా రా. ఫోన్ లో చూపించండి కదా, నువ్వు చేసినావా ఇప్పుడు చేసినావు నువ్వు ఏడబోతావు పోతా వీళ్ళు కొట్టుకొని వస్తున్నారు చెప్తుంటలేరు అరే వన్ తీసుకొని వెళ్ళిపో టైం ఏమైతుంది ఇంట్లో ఉండాలా ఈ కొట్లాడుకుంటా తిరుగుతురా ఈశానా ఈశా అందరు కొమ్ములు వచ్చినాయి ఏం చేస్తాం ఇట్లా కొట్లాటలు పెట్టుకుంటే ఏడికెళ్ళి ఏ లొల్లిలు తీసుకో ఏడ పెడుతురు బయటికి పోయి ఏమైనా చేసుకోర్రా భయ్ కొట్లాటలు చేసుకుంటుంటే నా మీదికి రాదారా నేను కుళ్ళ చెప్తున్నా ఏది ఏ ఇష్యూ అయినా ఏమైనా నాకు సంబంధం లేదు ఓవర్ ఏడ ఏం చేసుకున్నా మనకు ఓవర్ అడగద్దు ఎందుకంటే నాకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు దేంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అందరికీ చెప్తున్నా నేను ఏ మ్యాటర్ అయినా ఉండని నాకు అడగద్దు నాకు చెప్పొద్దు ఎందుకంటే నా టెన్షన్ నా ఇల్లు నా భార్య పిల్లలు నాకు నా టెన్షన్ దునియా ఉన్నాయి ఇట్లాంటి కొట్లాటలు లేనిపోయిన అన్ని పెంటలు నాకు తెచ్చి నాకు పెట్టకండి నాదేమైనా ఉంటే నా పర్సనల్గా మీరు అడగండి నేను మాట్లాడతా దాని గురించి ఇవన్నీ దాని తర్వాత బయటకు పోయి ఇవన్నీ లొల్లిలు గిల్లిలు చేసుకుంటే నాకు సంబంధం లేదు కుళ్ళైపోయి